తాను కష్టపడి కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తే కనీస గౌరవం లేకుండా పోయిందన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. గతంలో బీఆర్ఎస్ సర్కార్ బిల్లులు ఇవ్వకుండా పనిచేసిన అధికారులు ఇప్పుడు కేంద్రం నిధులు ఇస్తున్నా పనులు చేయటం లేదన్నారు. సనాతన ధర్మాన్ని స్వామి వివేకానంద ప్రపంచానికి చాటి చెప్పారన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. కేంద్రం నుంచి కరీంనగర్ కు నిధులు తీసుకొస్తే ఒక్క అధికారి తనను కలవలేదని మండిపడ్డారు ఎంపీ బండి సంజయ్. జిల్లాల్లో కేంద్రం నిధులతో నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. కష్టపడి నిధులు తీసుకొస్తే తన కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశారన్నారు. రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలకు కేంద్రం నుంచి 600 కోట్ల నిధులు తీసుకొచ్చామని, అందులో కరీంనగర్ సెగ్మెంట్కు 290 కోట్ల నిధులు వచ్చాయన్నారు సంజయ్. సనాతన ధర్మాన్ని స్వామి వివేకానంద ప్రపంచానికి చాటి చెప్పారన్నారు బండి సంజయ్. కరీంనగర్లో ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాలలో పాల్గొన్న బండి సంజయ్ స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వివేకానంద జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జాతీయ యువజనోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్నారు సంజయ్. కష్టపడి చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఇస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. దాంతో పాటు ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశం నిర్మాణంగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఆర్థిక ప్రగతిలో 10వ స్థానంలో భారతదేశం ఇవాళ 5వ స్థానానికి వచ్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. 2040 నాటికి ఈ దేశాన్ని నెంబర్ 1 స్థానానికి తీసుకోవాలని చెప్పి ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి ఇటువంటి ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి నేటి యువత అండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, దేశం ధర్మం కోసం యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. వివేకానంద దేశ ఆధ్యాత్మిక విలువలను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడన్నారు బీజేపీ సీనియర్ నేత శాంతికుమార్. హైదరాబాద్ లోని స్టేట్ పార్టీ కార్యాలయంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు నిర్వహించారు. వివేకానంద చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. కార్యక్రమంలో ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన గొప్పతనం గురించి, ఆయన చేసిన మార్గదర్శనం గురించి అందరూ కూడా యాద్ చేసుకుంటారు. ప్రతి ఒక్క యువకులకి మేము రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, మీరు కూడా సమాజం గురించి, దేశం గురించి, ధర్మం గురించి ఏదైనా చేయాలనుకుంటే స్వామి వివేకానంద గారికి మీరు ఫాలో చేయాలి. ఆయన ఇచ్చిన సందేశంకి ఫాలో చేయాలని మేమందరి యువకులకి రిక్వెస్ట్ చేస్తున్నాం.